ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఇదొక ప్రధానమైనటువంటిది. వాస్తవంగా ఆ చైనా వాళ్ళ డాగ్ కాదు ఇది. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చేనో రోబో కుక్కని ఒక ఇండియన్ యూనివర్సిటీ తాము తయారు చేసిన అబద్ధం చెప్పుకుని అబాస్పాలైంది. అయితే బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన పరం అనే మేడ్ ఇన్ ఇండియా రోబోట్ డాగ్ బెంగళూరుకు చెందిన జనరల్ అటానమీ అనే స్టార్టప్ సంస్థ రూపొందించింది. ఇది కేవలం అసెంబుల్ చేసింది కాదని భారతదేశంలో భారతీయులతో పూర్తిగా అభివృద్ధి చేయబడినటువంటి ఇండోజీనియస్ రోబోట్ అని సంస్థ సగర్వంగా ప్రకటించింది. ఈ రోబోట్ డాగ్ బరువు సుమారు 35 కేజీలు. తన మీద 20 కేజీల వరకు బరువును మోస్తుంది. సెకనుకు 3 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాదాపు 1 మీటర్ ఎత్తు వరకు ఎగరగలదు కూడా, జంప్ చేయగలుగుతుంది కూడా. అదే సందర్భంలో ఒకసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో హాట్ స్వాపబుల్ బ్యాటరీ సౌకర్యం ఉంది. అంటే రోబోట్ని ఆపకుండానే బ్యాటరీలు మార్చుకోవచ్చు. ఇది ఎన్విడియా జెట్సన్ జెపియు పవర్తో పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ సెన్సార్ల సహాయంతో అడ్డంకులు గుర్తిస్తూ మనుషుల ప్రమేయం లేకుండా స్వయంగా నడుస్తుంది. ఇది మెట్లు ఎక్కుతుంది, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో కూడా నడవగలుగుతుంది. అలాగే కింద పడిన తిరిగి లేచి నిలబడగలుగుతుంది. ఢిల్లీ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్లో గల్గోటియాన్ యూనివర్సిటీ వాళ్ళు చైనాకు చెందిన రోబోట్ డాగ్ను తమ సొంత ఆవిష్కరణగా ప్రదర్శించారనే వేదం తలెత్తింది. ఆ నేపథ్యంలో జనరల్ అటానమీ సంస్థ తమ పరం రోబోట్ వీడియోను విడుదల చేసి ఇది నిజమైన మేడ్ ఇన్ ఇండియా రోబోట్ అంటూ సవాల్ విసిరింది. ఈ రోబో డాగ్ కేవలం ఒక బొమ్మ కాదని, భవిష్యత్తులో కర్మాగారాలు, ఫ్యాక్టరీస్, రక్షణ రంగంలో డిఫెన్స్, నిఘా మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ సంస్థ ఈ సంవత్సరం అంటే 2026 నాటికి దీన్ని మార్కెట్లో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.